ఎప్పటిలాగే ఇవాళ కూడా మనతో ఒక గెస్ట్ ఉన్నారండి. సో ఆయనే మరెవరో కాదు, సాగర్ గారు అలియాస్ జూనియర్ నాగార్జున. ఒకవేళ నాగార్జున గారిని కలిస్తే ఏం చెప్దాం అనుకుంటున్నారు? మీరు అనేది ఇంకేం చెప్తండి. సీతమ్మ వదినమ్మ రామయ్య అన్నయ్యలే టమ్ టమాటం టమ్ టమ్ దరువేసి ఆడాలే చం చమా చం 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 చిటికేసి పాడాలే. అండ్ మీరు ఈ గెటప్ వేసిన స్టార్టింగ్ స్టేజ్ లో మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, లేకపోతే మీ బంధువులు కావచ్చు, లేకపోతే మీ స్నేహితులు కావచ్చు, ఎవరో ఒకళ్ళు కావచ్చు, మిమ్మల్ని కొంచెం క్రిటిసైజ్ చేసి తక్కువగా చులుకొని అన్నారు చాలా మంది. అంటే చిన్నప్పటి నుంచి కష్టాలు పడ్డారు అంటే ఏ రకంగా అనుకోవచ్చు? నేను చచ్చిపోయిన బతికాను. మరి వెళ్దాం చాలా మంది అంటారు, బొంబాయి నుంచి మన కలకత్తా నుంచి ఫోన్ చేస్తారు, హిందీలో మాట్లాడు, నాకు హిందీ రాదు. మా అత్తగారు మా ఇంటి పక్కన ఎవరంటే వాళ్ళకి ఇస్తే మాట్లాడు. ఏ నాగార్జున ఎప్పుడైనా గెలిచారా వీళ్ళు, నాగార్జున చూసారా, మరి నాగార్జున దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని అంటుంటారు. నాగార్జున గారిని కల్పిస్తాను అని మోసం చేసిన సందర్భాలు ఏమి? తీసుకెళ్తాను అంటుంటారు. కానీ హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ప్రేమతో మీ ప్రశాంతి. ఎప్పటిలాగే ఇవాళ కూడా మనతో ఒక గెస్ట్ ఉన్నారండి. ఇవాళ ఈ గెస్ట్ గురించి మనం తెలుసుకోబోయే ముందు ఇంకొక చిన్న మాట చెప్తాను. చాలా వరకు ఈ మధ్య ఆయన వీడియోస్ మీరు చూస్తూనే ఉన్నారు. చాలా వరకు ఆయన వీడియోస్ ట్రోల్ కూడా అయ్యాయి. బట్ పాపం అత్యంత అంటే నాకు అమాయకంగా అనిపించిన విషయం ఏంటంటే, పాపం ఆయన వీడియోస్ ట్రోల్ అయ్యాయని ఆయనకు కూడా తెలియదు. అండ్ ఆయన చాలా వరకు చాలా మంది జూనియర్ నాగార్జున అంటారు. ఆయన నాగార్జున గారికి సంబంధించి ఇమిటేషన్ వీడియోస్ చాలా చేస్తూ ఉన్నారు. గత 20 సంవత్సరాలుగా ఆయన జూనియర్ నాగార్జునగా చేస్తూ ఉన్నారు. సో ఆయనే మరెవరో కాదు, సాగర్ గారు అలియాస్ జూనియర్ నాగార్జున. ఒకసారి అయితే ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం గారు. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం గారు. నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ ఇప్పుడు చెప్పుకున్నట్టే మీరు ఒక 20 years అవుతుందా అండి జూనియర్ నాగార్జున గారికి? 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు అవుతుంది. సో అసలు ఒక్కసారి ఈ డే ఇక్కడ ప్రస్తుతానికి ఇలా పెట్టేద్దాం. అసలు మీ చిన్నతనం నుంచి ఒక్కసారి వద్దాము. అసలు మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, అసలు మీ చిన్నతనం మొత్తం ఎలా గడిచింది ఒకసారి తెలుసుకోవచ్చు? మాది ఇది అనకాపల్లి జిల్లా అండి. అనకాపల్లి జిల్లా. చీడికాడ మండలం. చీడికాడ చీడిగడ్డ కండివారం గ్రామం. కండివారం గ్రామంలో నేను పుట్టానండి. మాకు 9 మంది, మా అక్కలు ముగ్గురండి, మేము 5, 4 వాళ్ళండి. నేను ఎంతమంది అండి మీరు? 4 వాళ్ళండి. మీరు 4 వాళ్ళు. చిన్నప్పుడు పెట్టి ఆర్టిస్ట్ అండి, బొమ్మలు వేయడం పెన్సిల్తో, స్కూల్లోకి వెళ్ళి డ్రాయింగ్ చేయడం, చుద్ద ముక్కల మీద బొమ్మలు వేయడం చేశాను. పోస్ట్ స్టార్టింగ్ ఓకే, అంటే బొమ్మలు వేసేవాళ్ళు పోస్ట్ స్టార్టింగ్. తర్వాత డాన్స్ నేర్పి కుర్రోళ్ళకి ఎలా చేసాను. అప్పుడు డాన్స్ బై డాన్స్ అయితే ఉండేది కదండి, గ్రూప్ డాన్స్ ఉండేది. నేను మామూలుగా డాన్స్ అయితే నేర్చుకుని అలాగా డ్రాయింగ్స్ చిన్నగా నేర్పించేవాళ్ళు. అలా స్కూల్కి వెళ్తే ఒక మేడం గారు అన్నారు, ఏంటి నాగార్జున గారు మీరు నాగార్జునలా ఉంటారండి, చేయొచ్చు కదా ఒకసారి అంటే, నేను చూద్దాం శాంపుల్ కానీ చేసి అలా ఈవెంట్లకి వెళ్ళానండి. నేను అన్నాను కదా మీరు నాగార్జునలా కనపడతారని, మజుని ఏంటి కదండి అప్పుడు. అలా నాగార్జునకి వెళ్ళి డ్యాన్స్ ఈవెంట్లకి వెళ్ళడం చేయడం చేసాడండి. దేవుడి దగ్గర నాగార్జున ఫిగర్ పడ్డది కనుక 4 ఈవెంట్లో డబ్బులు వస్తున్నాయి, సంపాదించి ఏదో మన అలాగా టైం కావాల్సి వస్తుందండి. నాగార్జున ఫిగర్ పడిన వల్ల మాకు డిమాండ్గా ఉంది డేట్లు అయ్యాయి. అందరూ కూడా జూనియర్ నాగార్జున పిల్లలు. నేను ఈటీవీలో కూడా చేశాను సార్ మేడం గారు. ఈటీవీలో మురళీమోహన్ గారు పెట్టారు, బర్నీ అల్లుని 6 మన్మధుల్లోనే పోస్ట్ నాగార్జున ఫోటో నాది ఉంటుందండి. అందులో కూడా మురళీమోహన్ కూడా సేమ్ నాగార్జున ఉన్నారని అన్నారు. మరి చిన్నప్పుడు కూడా మా మిస్సెస్ నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాండి. 18 సంవత్సరాలు మ్యారేజ్ అయిపోయింది. ఏంటి 18 సంవత్సరాలు? లవ్ మ్యారేజ్ అండి. లవ్ మ్యారేజ్. అప్పుడు తెలియని వయసు అండి. అప్పుడు ఇష్టపడి చేసుకున్నా. అక్క దగ్గర ఒక విధంగా మా ఆవిడ కూడా చాలా ఎంకరేజ్ చేస్తుందండి. నేను లేడీస్తో చాలా మందితో ఆడుతున్నాను. ఒకసారి సీరియస్ అవుతుంది, మరి ఏ ఆడదాను కంపల్సరీ. ఇంకోటి ఏంటంటే మా ఆవిడ చాలా మంచిదండి. నా సెల్ల కూడా అంటుకోదు ఆవిడ. అది మెయిన్ ఏంటంటే సెల్ల కూడా అంటుకోలేదంటే మీరు అర్థం చేసుకోండి. సెల్ల కూడా మెయింటైన్ చేయదు ఆవిడ. నా సెల్ల ఎప్పుడైనా మా పిల్లలు చూపిస్తేనే చూస్తుంది. అది మా ఆవిడ మరి ఏ ఆడది కూడా స్తంభించదండి. అది పట్టించుకోదు. నేను అలాగే ఈవెంట్లకి వెళ్తాను కనుక ఆవిడతో చెప్పి వెళ్తాను కనుక ఆవిడ కూడా మనకి ఎంకరేజ్ చేస్తుంది.
అంటే అత్తమాలు ఈడేలు అనేటి అంటుంటారు, మేడ మీదకి వెళ్ళి ఈడేలు చేసినా సరే అవి పెట్టించుకొని నేను ఆవిడ కూడా పెట్టి అలాగే దెబ్బలాడుకుంటుంటారు కదా. అలా లైఫ్ మాత్రం మంచి ఆర్టిస్ట్ నేను. అది నేనైతే ఇన్స్టాల్కి వచ్చిన తర్వాత ఒక 6 థియేటర్లు తయారు చేశాను. హరికృష్ణ గారిని, జూనియర్ పవన్ కళ్యాణ్ని, జూనియర్ బాలకృష్ణని, జూనియర్ కృష్ణని, జూనియర్ వెంకటేష్ని కూడా తయారు చేశాను. సేమ్ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు కూడా ఈడియాలు చేస్తున్నారు ఫిగర్స్. వాళ్ళు మన పేరు చెప్పుకొని వాళ్ళు ఈవెంట్లు కూడా వెళ్తున్నారు. మన పేరు మా గురుగారే జూనియర్ నాగార్జున. మీరు అంటే ఒక స్కూల్లో ఒక టీచర్ చెప్పారు మీరు నాగార్జున గారిలా ఉన్నారు, సో ఒకసారి ట్రై చేయండి అని. జూనియర్ అంటే నాగార్జున గారి లాగా మనం గెటప్ వేసుకోవడం ఒక వంతు, ఆయన లాగా ఇమిటేట్ చేయడం ఇంకొక వంతు. నిజం చెప్పాలి అంటే చాలా వరకు మనం కొంత మాడ్యులేట్ చేసుకుంటే మనం అలా అవుతామేమో, కానీ ఆయన మేనరిజాన్ని తీసుకురావాలి. మరి దానికి అప్పుడు ఎలా మీకు? అప్పుడు అతను దృష్టిలో పెట్టి చేస్తానండి. నేను స్టేజ్ ఎక్కినా సరే అతను దృష్టిలో పెట్టి డ్యాన్స్ చేస్తాను. జనాల్లో పెట్టించుకోను. జనాలు ఏదో అంటున్నా సరే పెట్టుకొని ఫస్ట్ లో ఏమన్నా మీరు స్టార్ట్ చేసిన ఫస్ట్ లో చాలా వరకు అంటూ ఉంటారు కదా కొంతమంది, నువ్వు రజ్జు అంటే అలా అన్న అలా కాదండి. అలాగా నాగార్జున ఉంటుందండి, హైట్ తక్కువ ఉంటుంది అని అన్నారు చాలా మంది. ఆయన సరే మురళీమోహన్ గారు అన్నారు, ఆయన ఆ వీల్స్ మీద చూసి నాగార్జున చేస్తున్నాను. చాలా మంది అది కామన్, అది అంటారా అనుకుంటుంటారు కదా. హైట్ తక్కువ చిన్న హైట్ ఉంటే నాగార్జున అంటారు. అది మాత్రం చాలా మంది నోటంటే ఆలకించింది. అంటే మీరు స్టార్ట్ చేసిన ఫస్ట్ లో కూడా అప్పటికే బాగా ఫిగర్ ఉండేది అండి. ఫిగర్ పెట్టేది. ఫిగర్ విషయం పక్కన పెడితే మేనరిజాన్ని అప్పటికే తెలియదండి. నేను అప్పుడు ఎలా ప్రాక్టీస్ చేశారు, అప్పుడు ఎలాంటి కష్టాలు పడ్డారు? అప్పటికే కూడా నేను మామూలు ఇంటికాడ మన పెయింటింగ్ చేసుకుంటానండి. పెయింటింగ్ చేస్తారు. ఆర్టిస్ట్ ని సీసాల బొమ్మ సీసాల చందమాడి బొమ్మ వేసాను. లోపల నుంచి సీసాల మంచం తయారు చేశాను. స్కూల్లో బొమ్మలు అయినందుకు వెళ్తుండే అది చేసానండి. మన బిల్డింగ్ లే కాంట్రాక్ట్ తీసుకుంటా ఆర్టిస్ట్ ని అది చేస్తుండే. ఈవెంట్లకి వెళ్ళడం ఇలాగ టైం ఇది అవుతుంది. నేను హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ గా అనకాపల్లి వైస్ ప్రెసిడెంట్ చేస్తాను. వైసీపీ నాయకుని అండి నేను మండల అక్కడ మా ఏరియాలో అనకాపల్లి జిల్లా. అది చిన్నప్పుడు బట్టి కష్టాలు అనిపించానండి. నాకైతే మా ఇంట్లో అందరి మీద నేను హైలైట్, మగవాళ్ళు అందరిలో నేను హైలైట్ అండి. అందరు కూడా ఎవరు మామూలు పని చేశారు కాదు, ఎంత పేరు వద్ద కూడా రాలేదు. అంటే చిన్నప్పటి నుంచి కష్టాలు పడ్డారు అంటే ఏ రకంగా? చిన్నందుకు కూడా ఇబ్బంది పడేదండి మా అమ్మాయిలు. అంత ఇబ్బందిలోని నేను అంత కష్టాలు. నేను ఒక విషయం చేశాను మేడం, మీకు ఈ విషయం చెప్పలేదు. నేను చచ్చిపోయిన బతికానండి, మా ఆవిడ బతికించింది. ఎలా అండి? అంటే మన ఏజెంట్ ప్రోగ్రాలకు వెళ్తాం కదండి, చెడు పెట్టారండి నాకు. చెడు పెట్టారు? చెడు అంటే చెడిపి అంటే అదే మనిషిని ఎండబెట్టడం, మనిషిని చేస్తారు. అంటే బాణం దెబ్బ వేస్తారు. తెలియదులేండి మీకు ఆ ఇష్టంలో. అప్పుడు నేను బాగా ఇదిలో ఉన్నప్పుడు కూడా మా ఆవిడ తీసుకెళ్ళి బాగా చేసింది ఇన్సిడెంట్. అదే మరి అనకూడదు కానీ మనీ పుట్టి బయటకు వచ్చానంటే ఆవిడ వల్లే. నిజంగా అంత మంచి మా ఆవిడ మాత్రం మంచి బాగా చేసింది. అప్పుడు తర్వాత నేను ఇల్లు కట్టడం అన్ని కమ్యూనిటీలు ఉండేవారండి. ఊరి గుడిసెలో ఇల్లు కట్టడం, మంచి పేరు మా పెద్ద పాప పుట్టిన తర్వాత మంచి పేరు మంచి ఒక లెవెల్లోకి ఉన్నాను. తిరణానికి మాత్రం ఏ ఇబ్బంది లేదండి. ఈ ఈవెంట్లు చేసుకుని నాగార్జున ఫిగర్ పెట్టడం వల్ల మంచి పేరు. అసలు వారానికి నెలకే 4-3 డేట్లు ఆడుతానండి. ఎక్కడికైనా తీసుకెళ్ళి సమానాలే చేస్తారండి మన మంచితనం పెట్టి. నేను ఉద్యుత్ తుఫాను కూడా ఆ పెయింటింగ్ డబ్బులు పెట్టి, ఈ మన ఈవెంట్ డబ్బులు పెట్టి ఉద్యుత్ తుఫానికి నేనేళ్ళకి రైస్ అయితే పెంచి పెట్టాను. బట్టలు అయ్యానండి. మన కరోనా కూడా రైస్లు పెంచి పెట్టండి మా ఊళ్ళో నాయకులు పెట్టి. చాలా చేశానండి. చాలా కార్యక్రమం బట్టలు పెంచడం కానీ చాలా. మనం భద్రాచలంలో కూడా ఒక 5,000 రూపాయలు ఇచ్చాను సార్. ఒక ఆవిడకి యాక్సిడెంట్ అయితే గోపాల్ బాబాయ్ అని ఉన్నాడు, అతను కూడా నేను గెలిపి డబ్బులు ఇచ్చాను. చాలా మందికి నేనేళ్ళకి ఒక చిన్నపిల్ల క్యాన్సర్ ఉంటే వాళ్ళకి రైస్ అయితే ఇచ్చాను. వాళ్ళకి క్యాన్సర్ వాళ్ళ అమ్మగారు చనిపోయారు. చాలా ఉన్నాయండి చెప్పడానికి, బోల్డ్ ఉన్నాయండి. అండ్ మీకు ఇలాగా ఓన్లీ నాగార్జున గారి లాగా గెటప్స్ వేసుకోవడమేనా, లేకపోతే ఇలా యాక్టింగ్ లో ఇంట్రెస్ట్ అలాంటిది ఏమైనా ఉండేదా? లేదండి, గెటప్ ఇంట్రెస్ట్. మరి నాగార్జున అంటే గెటప్ అంటే ఇప్పుడు నాగార్జున మీద చాలా మందికి సినిమాల్లో అంటే ఈ గెటప్స్ ఎందుకు వేస్తారంటే చాలా వరకు సినిమాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి ఈ రకంగా అయినా కొంచెం గుర్తింపు ఉంటుంది. నాటకాలు వేస్తూ ఇలా డాన్స్ షోలు ఈవెంట్స్ చేస్తూ ఉంటే ఏదో ఒక ఆపర్చునిటీ వస్తుందన్న హోప్ తో చాలా మంది చేస్తారు. మీకు అలాగే ఏమైనా ఉందా, లేకపోతే నార్మల్ గా జస్ట్ నేనైతే నార్మల్ నాగార్జున దృష్టిలో పెట్టి నాగార్జున ఫిగర్ పెట్టి చేసి డబ్బులు సంపాదించుకుంటాం తప్ప మరి వెళ్దాం. చాలా మంది అంటారు బొంబాయి నుంచి మన కలకత్తా నుంచి ఫోన్ చేస్తారు, హిందీలో మాట్లాడు. నాకు హిందీ రాదు. మా అత్తగారు మా ఇంటి పక్కన ఎవరంటే వాళ్ళకి ఇస్తే మాట్లాడు. నాగార్జున ఇప్పుడు గెలిచారా వీళ్ళు, నాగార్జున చూసారా, మరి నాగార్జున దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని అంటుంటారు. నేనేమంటానంటే నాకు ఎప్పుడు టైం రావాలి, ఏదైనా టైం వస్తే మనకు వెళ్ళొచ్చు.
అతనికి మనం అక్కడికి వెళ్ళి గేట్ల దగ్గర ఉంటే మనకి అంత అవకాశాలు ఏది కూడా నేను అన్నాను. చాలా సరే మంది ఎప్పుడైనా నాగార్జున అసలు లేదండి, చూడలేదు. చూడాలనిపిస్తుందా? చూడాలనిపిస్తే అతని దగ్గరికి వెళ్ళాలని కదా ఈవెంట్లు మరి వీడియోలే చేస్తాను. ఓహో, నాగార్జున సినిమాలకి గారి దగ్గరికి వెళ్ళాలనేనా అయ్యా, ఈ థాట్? ఆహా, అదే. ఓకే. ఇంకోటి ఏంటంటే మనం ఏదో వెళ్ళిపోయి సినిమాలు మనం చాలా మంది ఇన్స్టాల్లో యూట్యూబ్ ఛానల్ చేస్తానంటే సినిమా కంటే ఎక్కువ చాలా ఇప్పుడు ఈరోజు చూస్తుంటే ఇది ఇప్పుడు మెయిన్ సినిమాల కంటే ఇవే మంచిదండి నా ఉద్దేశం అయితే. సినిమాలు ఎక్కడికి వెళ్ళి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పడి చేసి ఇవన్నీ చేయాలంటే మనకు చాలా కష్టం కదండి. ఈ ఒక సోషల్ మీడియా ఇప్పుడు మీరు పిలిచారంటే నన్ను నా టాలెంట్ పెట్టి కదా పిలిచారు మీరు. అలాగే చాలా మంది పిలుస్తారని మన టాలెంట్ మన మంచితనం పెట్టి పిలుస్తారండి. ఒకవేళ నాగార్జున గారిని కలిస్తే ఏం చెప్దాం అనుకుంటున్నారు? మీరు అనేది ఇంకేం చెప్తాండి, నా అభిమానం చిన్నప్పుడు మీ పేరు చెప్పుకొని మీ ఫేస్ మేకప్ చేసుకుని అది చేసుకుని గోల్డ్ డబ్బులు సంపాదించుకుంటాను, ఈవెంట్లే చేస్తానండి అని చెప్తాను. ఓకే. అంటే మా ఇంటి కుటుంబాన్ని కూడా మీ వల్ల పోషించుకుంటామని చెప్తాను. అంటే ఇంకేమో దానికని మరి ఏం చేసాను చెప్పండి. మీరంటే మిమ్మల్ని ఎప్పుడో కలాలని అనిపిస్తుంది. చాలా మంది పియ్యానికి కల్పిస్తాను, వాళ్ళకి కల్పిద్ది అవి అమ్మలేనండి. అన్నీ మనం అనుకుని వేరే అది జరిగే టైం రావాలి. అది ఆ అలా టైం ఎవరైనా చాలా మంది అన్నారండి, చాలా మంది. కల్పిస్తానన్నా? నేనైతే నాగార్జున పుట్టినరోజు కూడా మా ఊళ్ళో భోజనాలే పెట్టాను అనాథ పిల్లలు. నాగార్జున గారి గెటప్ వేసుకోవడమేనా, లేకపోతే నాగార్జున గారంటే ఇష్టం కూడానా, లేకపోతే వేరే హీరో ఎవరైనా ఇష్టం? నాగార్జున అంటే ఇష్టం అండి నాకు. నాగార్జున గారు నాగార్జున అంటేనే ఇష్టం నాకు. అన్ని డాన్స్లు వేస్తానండి, అన్ని డాన్స్లు వేస్తాను, కానీ నాగార్జున అంటే మరి ఇష్టం గొప్ప. అందుకే నాగార్జున తప్ప ఇంకే క్యారెక్టర్ అయినా అంటే అన్ని మీకు ఇంకొక విషయం చెప్పిన, అండి. నేను ఆల్ టైమ్ ఫేవరెట్ ఫర్ ఎవర్ హీరో, నాకు ఒక ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే నాకు నాగార్జున గారు. ఎంత మంది హీరోలు రానివ్వండి, ఎంత మంది యంగ్ హీరోస్ రానివ్వండి, నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ నాగార్జున గారు. చాలా మంచి వ్యక్తి కదండి మన్మథుడు. దాని బట్టి అండ్ మీరు ఈ గెటప్ వేసిన స్టార్టింగ్ స్టేజ్ లో బయట మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, లేకపోతే మీ బంధువులు కావచ్చు, లేకపోతే మీ స్నేహితులు కావచ్చు, ఎవరో ఒకళ్ళు కావచ్చు, మిమ్మల్ని కొంచెం క్రిటిసైజ్ చేసి తక్కువగా చులకని డాన్స్లో వేస్తారా అని అన్నారు చాలా మందిని. ఆయన మనం పట్టించుకో, మన పని మనది, మనకి వాళ్ళు ఎట్టరు కదండి. అంటే అన్నారా అసలు? అలాంటి మాట్లాడిన అన్నారు చాలా మంది అంటారు. ఆయన మనం పట్టించుకోకూడదండి, మనం పట్టించుకుంటే మన జీవితం అవ్వదు కదా. మన పని మనం చేసుకోవాలంటే. అలా మా ఇంట్లో చాలా పక్క వాళ్ళు అంటారు, ఈ డాన్స్కి వెళ్ళి డబ్బు సంపాదిస్తుంది ఇలాగ అని అంటుంటారు చాలా మంది. ఇంక ఇదే పని అతనికి మంచి ఏంటంటే ఆ తర్వాత ఇప్పుడు ఏంటంటే మంచి పేర్లు తెచ్చుకుంటాను, చాలా అక్కడికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటున్నాను. మన బాధ ఎవరికి తెలియదు కదా. నువ్వు నటారు బయట పడతారు అన్నట్టుగా బయటికి నాగార్జున కనపడతాను, లోపల ఏం బాధ అనేది తెలియదు, జనాలు తెలియదు. అవును, పైకి నవ్వుతూ కనిపిస్తున్నంత అంతే. మాత్రాన లోపల మనం హ్యాపీగా ఉన్నామని కాదు. దేవుడు మాత్రం ఒక ఇష్యూ అండి మేడం గారు, ఒక ఇష్యూ చెప్తాను. దేవుడు తిన్నది నోట్లేదండి, ఒకటి సంపాదించలేదు, కానీ దేవుడు మాత్రం మీ దేవాలు మంచి పేరు ఉన్నది జీవితంలో అలా జరిగిపోతుందండి. చాలు, ఇంకా మనకి ఏటి కావాలి, ఇంకేటి కావాలి. ఆస్తి సంపాదించిన అవసరం లేదండి. దేవుడు మనం తిన్నది లోటు లేకుంటే చాలు. మనకంటూ లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా ఇబ్బంది పడతారు. ఈ గెటప్ వేసుకున్న ఆర్టిస్ట్గా బిల్డింగ్ పెయింటింగ్ చేస్తుంటారు కుర్రలు, మంచి మంచి ఆర్ట్లు వేస్తుంటారు. చాలు, మనకి ఇంకా ఏటి కావాలండి మనం. ఓకే, మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి. ఇందాక మీ ఆవిడతో లవ్ స్టోరీ అన్నారు, మీ ఆవిడ చాలా విషయాల్లో మిమ్మల్ని బయటికి మా ఆవిడ ఎయిత్ క్లాస్, తీసుకొచ్చిందన్నారు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీ లవ్ మా స్టోరీ? ఆవిడ 8th క్లాస్ చదివిందండి. స్కూల్కి వెళ్తే అమ్మాయి వెనకాతల పడుతుండండి, నేను స్కూల్కి వెళ్తుండే, అలాగా అయ్యిందండి. అప్పుడు మీరు స్కూల్ కి వెళ్ళలేదా? ఏం చదువుకున్నారు మీరు? అప్పుడు నేను తక్కువ చదివానండి. ఆ అమ్మాయినే సేమే, ఆ అమ్మాయి సీనియర్ కదా. నేను చదువు మానేశాను సెంటర్లో, ఆర్ట్ చదువు మానేశాను. ఈ ఆర్ట్ మీద ఇంట్రెస్ట్. అప్పటికే నేను ఆర్టిస్ట్ ఉంటే అతని దగ్గర చూడడం, దాని పెయింటింగ్ చేసిన బొమ్మల పేర్లే ఓకే, మీకు ఆ కొంచెం ఇంట్రెస్ట్, వీటి మీద బొమ్మలు వేయటం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. ఆ ఎడ్మిన్ వెళ్ళండి, ఆవిడని ఎలా వెనక నుండి తిరిగి చేసి ఏదో మొత్తానికి లవ్ ఇట్ ఫస్ట్ సైట్ అప్పట్లో. వాళ్ళ అమ్మగారు వాళ్ళు అసలు ఉండేరండి. మా ఆవిడ మా ఆవిడ కూడా బయటకు ఉంటుంది, బాగుంటుంది మా ఆవిడ మనసు మనిషి, అలా లవ్ చేసాం. మరి లవ్ చేసినంత మరి ఇలాగ ఇంకా చెప్పడం పెట్టింది అంతా. మా ఆవిడ అంటే మంచి ఇష్టం అండి మేడం గారు. ఎందుకంటే చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే మనం ఎంత ఇన్ని ఊర్లు తిరిగి వస్తానంటే ఆవిడ ఇంకొక ఆడదైతే వాళ్ళకుంటుంది ఏంటండి, వాళ్ళకోరు కదా. ఎందుకంటే మనం 4 రోజులు మనం చెప్పే విధానం పెట్టి చెప్తే అర్థం చేసుకుంటుంది అంతే. ఇప్పటికొచ్చి మనం దెబ్బలాడుకోవడం అంటే అది ఏమీ లేదండి. ఇప్పటికొచ్చి అంటే అర్థం చేసుకుంటారు, ఒకసారి సీరియస్ అయినా సరే మామూలు అమ్మాయిలు పట్టుకోవడం చేస్తుంటాం డ్యాన్స్లో. అవన్నీ సిల్లిగా తీసుకోవాలని మా బామ్మర్దాలు కవర్ చేస్తారు. అలాగ ఉంటుంది అక్క అంటే అది సోషల్ మీడియాలో మళ్ళీ చేస్తే జనాలు లైక్లు కానీ పెడతారని చాలామంది వస్తుంటారు అమ్మాయిలు అక్కడికి. ఏంటి మీతో చేస్తే మాకు ఫాలోయింగ్ పెరుగుతుందండి 2 times. అదే చాలామంది మరి అది నాకు ఫాలోయింగ్ ఎక్కువ అంటే సోషల్ మీడియాలో మంచి పబ్లిసిటీగా మనం అంటే మంచితనం ఉంది. సోషల్ మీడియాలో అందరూ ఇప్పుడు చాలామంది సన్మానం చేస్తుంటారు నాకే.
చాలా మంది గ్రూపుల్లో అట్లా. ఎప్పుడైనా సినిమా ఆడిషన్స్ కి అలాంటి వాటికి వెళ్ళారా? లేదండి, ఎప్పుడు వెళ్ళలేదు. అదే ఈటీవీలో వచ్చేసింది మురళీమోహన్ గారు. అదెలా వచ్చింది మీకు ఆపర్చునిటీ? ఫోటో చూసారండి, విజయనగరం ఒక అతను కృష్ణ వేసాడు, అతను వాళ్ళందరిని పిలిచి డూ బ్యాటర్లు అందరూ పిలిస్తే అప్పుడు ఇతను అయితే బాగుంటుంది అంటే నాకు పిలిచారు, ఫోన్ చేశారు. అప్పుడు నేను రాత్రి నైట్ బ్యాగ్ ఓకే, పట్టుకుని ఆ ప్రోగ్రామ్ అనుకుంటున్నప్పుడు ఇలా మీది ఆయన సజెస్ట్ చేశారు. ఫోటో చూసి అతను ఇంటికి వచ్చి మా ఊరు వచ్చారండి, కమ్మర్లు పట్టుకు మా ఇంటికి నుంచి బ్యాగ్ పట్టుకెళ్ళడం, కమ్మలిల్లు అన్ని తీసారండి. ఊరికి వచ్చి ఆ ఇంట్లో బ్యాగ్ పట్టుకెళ్ళడం, ఈవెంట్కి వెళ్ళేట్టుగా హైదరాబాద్ వచ్చినట్టు కూడా చూపించారు. ఓకే ఓకే, ఏవి తయారు చేశారా? ఓకే, అక్కడి నుంచి వచ్చారండి, 2 సార్లు ఈవెంట్లు చేశారు. అంటే అది ఎన్ని ఎపిసోడ్స్ రెండు జరిగింది? చాలా చేయండి, సూపర్ డూపర్ చేశారు. ఇప్పుడు సూపర్ డూపర్ తర్వాత మహామాస్ చేశారు. మహామాస్ మహమ్మాస్ నాకు ఈటీవీలో ఉంటుందండి, కొట్టి వస్తుంది. అప్పటికి ఈ సెల్లు లేవండి, కెమెరా ఓన్లీ టీవీలు. ఆ సెట్లతో మేము నేర్చుకొని అక్కడికి వేయడం అయితే చేసాం బాగా. అప్పుడు అవి వేసిన తర్వాత జబర్దస్తులు వచ్చారు కదండి, మేమే చేస్తాం, వాళ్ళు ఎందుకు కట్టడం అని వాళ్ళు చేయడం. అది మాకు కూడా మంచి అనకూడదు కానీ ఆ టైంలో బాగా పాపులర్ అయ్యాయి ఈటీవీలో చేసిన వాళ్ళు. అందరూ ఏం చేస్తారు, ఎలా చేస్తారు చూస్తారు కదా, యాక్టర్లు ఎలా ఉంటుందని చూసారు జనాలు. మా ఏరియాలో రికార్డ్ డాన్స్ అంటే మంచి పాపులర్, డూప్స్ అయ్యి బాగా చేస్తారు. మరి అమ్మాయిలు 5 అమ్మాయిలు అయితే 5 రబ్బర్, పవన్ కళ్యాణ్, జూనియర్ బాలకృష్ణ అందరూ ఉంటుంది. ఆ ఈవెంట్ అమ్మాయిని హీరోలాగా చూస్తారు మమ్మల్ని. మీ లైఫ్ లో ద సాడెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? అంటే అంటే ఎప్పటికీ నేను ఈ సంఘటనని మర్చిపోలేను, నా జీవితంలో ఎప్పుడు ఇది గుర్తొచ్చినా కూడా నాకు ఎప్పటికీ బాధేస్తుంది అనుకునేలాంటి ఏది సందర్భాలు లేదండి, ఏమి? ఏది లేదు. అదే చెప్పాను కదా, మొన్న చనిపోయినని బతికేనని చెప్పాను కదా మీకు, అది ఒకటే సిచ్యువేషన్, ఇంకేం లేదు. నా జీవితం అంతా బాగుంది, అదొకటే. మరి అది ఎంత ఇన్సిడెంట్ కదా, మంచం మీద పడుకొని అంత బతికానంటే మీరు అర్థం చేసుకోండి. చచ్చిపోయిన బతికానంటే గ్రేటే కదా. అండ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? ఇంకేముంటుంది ఇంకా చాలా ఉన్నాయండి. మామూలుగా ఇంకా మనకి అందరూ చూసిన వాళ్ళు అందరూ నాగార్జున ఉన్నారు, అమ్మాయిలు అందరంటే మాకు ఒక ఆనందం. అదొక ఆనందం. ఆనందం ఇలా వెళ్ళండి, సెల్ఫీలు తీసుకోవడం చేయడం, ఎక్కడికైనా వెళ్తే మంచి గౌరవం వేయడం, ఇంకేటి కావాలి మనకి, దానికంటే ఆనందం ఏం కావాలి చెప్పండి. అంతే కదా, చాలు ఇంకా మనకి ఏచింది. మంచి ఆర్టిస్ట్ బొమ్మలు వేసేసాలు అని చేస్తారు, మంచి నాగార్జున గారు బాగా పేరెట్టి ఎప్పుడు వెళ్ళరండి నాగార్జున. అవును, సీసాలో మంచం వేసి అది అసలు ఎలా చేశారు? సీసాలోని మంచం మామూలు కోళ్ళు తయారు చేసి మామూలు పెట్టి నేత చేసామండి, దారంతో సైకిల్ వస్తాను పెట్టి చేశాను. సీసాలో ఒకసారి ఫోటో ఏమన్నా ఉంటే చూపించగలిగితే ఉన్నదండి, ఒకసారి చూపిస్తారా? అసలు అంటే నాకు అర్థం కావట్లేదు అది ఎలా అనేది. ఓ నైస్ అండి, అసలు ఎలా అండి తయారు చేసింది? ఆ సీసాలో ఒక మంచాన్ని ఎలా పంపించారు? కట్ చేయలేదండి సీసాని, కట్ చేయకుండా పంపించేసాను. కట్ చేయకుండా ఎలా చేశారండి? సూపర్, నిజంగా చాలా చాలా బాగుంది. ఒకసారి స్క్రీన్ కి చూపించండి, చూసిన ప్రతి ఎవరైనా సరే నిజంగానే అనిపిస్తుంది. ఇంకోటి ఉందండి, ఆర్ట్ వేసింది, స్కూల్ వేసాను. ఓకే, ఓహో పెయింటింగ్స్ అంటే ఇలా కూడా వేస్తారనమాట. బొమ్మలండి. మీరు మంచి ఆర్టిస్ట్ అండి, పేరుకేదో అనుకున్నాం గానీ అంటే చెప్పడం వేరు, అది ఆ కళ చూపించడం వేరు. చంద్రబాబు ఫోటో కూడా వేసానండి లోపల నుంచి. ఏంటి సీసాలోంచి చంద్రబాబు నాయుడు సీసాలో ఫోటో వేసాను. ఓకే, ఎగ్జిబిషన్ లో కూడా చూసారు చాలా మంది. అది ఒక ఎమ్మెల్యేకి అభిమానంగా ఇచ్చాను అది, అంటే ఇది ఎలా నేర్చుకున్నారు? ఇది చిన్నప్పుడు బట్టి అదే ఇంట్రెస్ట్ మీద కదా చదువు మానేసాను. నేను చిన్నప్పుడు బట్టి ఇంకా అది అలవాటు, చదువు మీద ఇంట్రెస్ట్ ఉండేది కదండి. ఆ ఇంట్రెస్ట్ లేక ఇది ఎలాగా మనం ఆర్ట్ మీద ఉండి ఆర్ట్ మీద డ్యాన్స్ నేర్చుకోవడం, ఇలాగ చిన్నప్పుడు అలా జరిగి అలా ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా, అయ్యో కొంచెం చదువుకొని ఉంటే అనిపించింది. చాలా మంది ఆ మాట కరెక్ట్ అండి మీరు అనేది. మాస్టర్లు 2 మాస్టర్లు పిలిచి డ్రాయింగ్ మాస్టర్లు చేసి, నా సాగర్ గారు మీరు ఏంటండి ఎంత మంచి తెలివైనడు, ఎంత మన నాయకత్వం చేస్తారు కానీ చదిగా చదువుకొని ఉంటే డ్రాయింగ్ మాస్టర్ పోస్ట్ ఇప్పించిందండి ఒక మాస్టర్. సర్టిఫికేట్ తెచ్చుకున్నారు, ఇంకా అదే ఇష్టం కూడా చెప్పకూడదు, దొంగ సర్టిఫికేట్ కూడా తెచ్చుకోమని చెప్పారు. అంటే డ్రాయింగ్ టీచర్ అయిపోతావు, నీ బాగుంటుంది, నీ మంచోడు కదా అని అన్నారు. మంచి ఆర్ట్ ఉంది చూసిన వాళ్ళు ఎవరైనా అంటారండి, ఎందుకంటే మనకి లేదు ఈ విషయంలో నేను డెఫినెట్లీ మెచ్చుకుంటాను మిమ్మల్ని. మీ అంటే నాకు బాగా నచ్చింది అసలు. సీసాలో ఆ మంచం, ఆ మనిషిని పడుకోబెట్టడం, చిన్న చందమామ చాలా బాగా అంత వేయాలంటే అసలు స్కెచ్ మంచి 2 సార్లు 3 సార్లు ఊడిపోతుంది అండి. ఈ ఆర్ట్ కూడా చేతులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఓకే, ఈ విషయంలో చాలా బాగా అనిపించింది నాకు. అండ్ నేను ఇందాక మాట్లాడాను చూసారా, మీ మీద ట్రోల్స్ వచ్చాయని. అసలు నిజంగా మీ మీద ట్రోల్స్ వచ్చాయి అని మీకు నిజంగా తెలియదండి అస్సలు. మనం పట్టించుకొని కూడా ఇన్స్టాలో మీ వీడియోస్ ని చాలా వరకు ట్రోల్ చేశారు. నాకు తెలిసి మిమ్మల్ని ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఎవరైనా చూస్తే మిమ్మల్ని ఆ ట్రోలింగ్ వీడియోస్ ని బట్టే గుర్తుపట్టడానికి చాలా ఛాన్స్. ఇంకో 3 అంటే నాకు 2 వీడియోలు వచ్చాయండి ట్రోల్. ఏంటంటే
మాస్ ఒకటిని మరి శ్రీరామ్ దాస్ శ్రీరామదాస్ అంతారామమయం గురించి వచ్చాను. అవి ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయండి. అవి మాత్రం చూశాను, చాలా మంది పెట్టారు. అవన్నీ మామూలేరండి, ఇంకా మనం పట్టించుకోకూడదు. దాని మీద మీ రియాక్షన్ ఏంటి? ఎప్పుడైనా బాధ అనిపిస్తుంది ఎవరైనా నాకేం బాధ అనిపించదు, అది అన్ని మామూలే పెట్టి అంటే బాగా చేసిన వాళ్ళు కూడా వీళ్ళు పెడతారంటే ట్రోల్ అనుకున్నాను నేను. ఓకే, దాన్ని కూడా మీరు ఇంత పాజిటివ్ గా తీసుకుంటారు. నేను అది పట్టించుకోనండి, ఎవరు మెసేజ్లు అయితే పట్టించుకోను. మన పని డైరెక్టర్ ఫోన్ చేస్తేనే మాట్లాడతా, అది లేదు. ఎవరి పని వాళ్ళది, మన పని మనది. అయిన మంచిగా ఉంటే చెడు ఉంటుంది. ఇప్పుడు ఊళ్ళోకి దిగాలంటే మరి మంచిగా ఉంటే చెడు ఉంటుంది కదండి. అవన్నీ పట్టించుకో. నేను వీళ్ళకి చెప్తుంటాను, నేను తయారు చేసిన ప్రతి వాళ్ళకి చెప్తాను, ఎవరైనా బ్యాట్ కమ్యూనిటీ అదే ఎదుగుతావు నువ్వు, ఎప్పుడు పెట్టించుకోవద్దని. పవన్ కళ్యాణ్ కానీ ఈ హరికృష్ణ అని, హరికృష్ణ కూడా మా ఇద్దరం బాగా చేశాను. సూపర్ స్టార్ కృష్ణ మీరు ఆలకించుంటే సిట్టిబాబు గారు, ఈ కృష్ణ గారు చనిపోతాడు, అతను కూడా బోర్డు తెలుసు ఆయన. అతను కూడా బ్యాట్ కమ్యూనిటీని పట్టించుకోరు. అవన్నీ మనం అదన్నీ మామూలే అండి. చాలా మంది కూడా. మీ లైఫ్ లో గోల్ ఏంటంటే ఏం చెప్తారు? అంటే నాకు అర్థం లేదండి. గోల్ అంటే ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది, చాలా మందికి చాలా డ్రీమ్స్ ఉంటాయి మన లైఫ్ లో. కొంతమందికి ఒక ఇల్లు కట్టుకోవాలని, లేకపోతే ఇందాక మీరు మాట్లాడారే నాగార్జున గారిని కలవాలని, అలా కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా. అలా మీ లైఫ్ లో ఎప్పటికైనా ఈ గోల్ ని అచీవ్ చేయాలి అని ఇంకేం లేదండి నాకు. నేను ఒకటే ఉద్దేశం, నీ ఇంటి చేస్తానని అంటే నాగార్జున కలాలంటే ఇంకేం లేదు. కలిస్తే మనం ఒక ఆనందం, ఫోటో తీసుకున్నాం ఆనందం ఉంటుంది అంతే. వెళ్ళేసిన తర్వాత అతను కాదు, మనం చూసిన తర్వాత అతను ఎప్పుడైనా రమ్మంటే వెళ్ళాలి తప్ప మనం వెళ్తే బలి నాకు మనకి తీసుకోరు కదా, ఏదో టైం రావాలా. నాగార్జున గారిని కల్పిస్తాను అని మోసం చేసిన సందర్భాలు ఏమీ లేదని అందరూ అన్నారు, తీసుకెళ్తాను అంటారు. కానీ మా భయ్య ఎక్కడ ఉన్నాడు, హైదరాబాద్ ఉన్నాడు. నాగార్జున పుట్టినరోజుకి తీసుకెళ్తాను, అతను వెళ్తున్నాడు, చేయని చెప్తున్నాడు. మద్దరం కలిసి వెళ్తాం, చూపిస్తాను, మాట్లాడదాం అని అన్నారు. నా వీడియోలో మా పిఐలు చూపిస్తారట. మన నాగ చైతన్య గారు వచ్చేటప్పుడు షూట్ అక్కడ హైదరాబాద్ వచ్చారు, వైజాగ్ వచ్చారండి. అప్పుడు నా వీడియో చూసి సేమ్ మా అన్నలా ఉన్నారు మీరు అని అన్న. మా అమ్మలా నాగ చైతన్య కదా, నాకు పిఏలు ఉంటారు కదా, మా అమ్మలా కారులో డ్రైవర్లు ఉంటారు కదా, అది చూసి ఏం అనుకున్నారు, అలా చూపించుకున్నారు వీడియో. అతనికి వెళ్దామంటే జనాలు మనం అక్కడ ఫ్రీగా మాట్లాడడానికి చూపించడానికి అంత అవకాశం, టైం మొత్తం అని వెళ్ళొచ్చానండి అని వచ్చానే. అంతేనండి, ఏదైనా టైం రావాలండి మేడం గారు. మన ఒక్క టైం కానీ మనం ఒకటే అనుకుంటాం, ఏదైనా మన దేశీ ఉంటే ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళగలం, లేదన్నా మానం. అది ఉండాలి మెయిన్. ఇప్పుడు మీరు పిలిచారంటే ఎలాగనుకో టైం మీకు చూసారు కనుక పిల్లలని అదృష్టం వచ్చింది వచ్చాను, అది రాను కదా. అంతే ఆ టైం రాదు. జరిగిపోతూ ఉంటుంది. మీకు ఇష్టం ఏంటండి, నేనైతే సినిమాలు తీసేయాలనే ఉద్దేశం లేదండి మేడం గారు. ఒక్క విషయం చెప్తాను మీకు. ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్, మోజు, ఇన్స్టాగ్రామ్ మంచి పాపులర్ అయ్యి సినీ యాక్టర్లే చేస్తాను. ఇంకా దానికంటే మనకి పెట్టి వాళ్ళు సెల్లలు చూస్తే నాగార్జున కనపడుతుంటారు, బాగా చేస్తారు. ఇంకేంటి మనకి ఏంటి కావాలి, సినిమా కంటే బాగుంటది కదా. పర్లా మంచి ఐడియాలు, ఇంకేంటి కావాలి చెప్పండి. మనకి టీవీలోకి వెళ్ళి వాళ్ళ దగ్గర, మనం సినిమాలోకి వెళ్ళి వాళ్ళ దగ్గర వెనకాల తిరిగి అది ఇస్తాను, అది కూడా రాజకీయం కదండి. ఇప్పుడు మహామాస్కి వెళ్దాం అనుకుంటే ఈటీవీ, ఇప్పుడు మన మలనాటి వాళ్ళు పిలిస్తే బాగుంటుంది కదండి. శ్రీదేరామ కంపెనీకి వెళ్దాం అనుకున్నాం, అది వెళ్తే ఒక మనం కళాకారులు అని తెలుసుకుంటాం కదా. మన ఎన్నోసార్లు ట్రై చేయాలి, మన మలనాటి వాళ్ళు పిల్లలు వాళ్ళంతా, అది కూడా రాజకీయం జరుగుతుంది. అలా నచ్చిన వాళ్ళు పిలిస్తే నేను పిలిస్తే లేదండి. అందుకే మనం కూడా ఏంటంటే మన చాలు, ఇది మనకి ఇది చూస్తుంటే ప్రోగ్రాలు బుక్ చేస్తుంటే ఇంకేటి కావాలి మనకి, ఇంకేటి కావాలి జీవితం, ఇంకేటి కావాలి మనకి. నాగార్జున దృష్టిలో పెట్టుకుని చాలండి. సో మీకు ఆ విషయాల్లో కూడా అన్యాయం జరుగుతుంది అనిపిస్తుందా? మీలాంటి వాళ్ళని పిలవకుండా మంచి ఆర్టిస్టులు ఉన్నారండి, పిలిచి అనకూడదండి. సూపర్ డూపర్ మహామాసులు పెట్టారు. అలాంటి మమ్మల్ని కళాకారులు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ పిలిచి మంచి ప్రోగ్రాం పెడితే ఎంత బాగుంటుందండి చెప్పండి. అప్పుడులో కూడా మంచి డబ్బులు ఇచ్చారు, 3-4 అయ్యాయండి షోలు. అప్పట్లో ఎపిసోడ్కి ఎంత ఇచ్చేవాళ్ళు మీకు? అప్పుడు 5,000 ఎలా ఇచ్చారండి. ఎపిసోడ్కి 5,000 ఛార్జీలు కూడా ఇచ్చారండి. ఓకే, అప్పట్లోనే 5,000 ఇచ్చారండి. 5,000-3,000 ఇచ్చారు ఛార్జీలు కూడా ఇచ్చారండి మనిషికి అండి. ఛార్జీలు కూడా వాళ్ళు ఇచ్చారు, భోజనాలు కూడా వాళ్ళు పెట్టారు. బాగా చేసి అవి చేసిందో జబర్దస్త్ వచ్చిందో మా అన్నట్లు పడిపోయాయి. మరి వాళ్ళు వేసేస్తారంట క్యారెట్ డూప్స్, ఫిగర్ లేకపోయినా సరే మేకప్ చేసుకుని వేస్తాను. ఇంకేంటి కావాలి మనకి, మలనాటిలో ఇబ్బంది కదా. అది మెయిన్ ఏంటంటే అలా పెద్ద ఎలా సినిమా వాళ్ళు కూడా మలనాటి కళాకారులు ఎక్కడన్నా తీసుకొచ్చి ఒక ప్రోగ్రాం, ఏదో ప్రోగ్రాం సెట్ చేస్తే బాగుంటుంది. మీ మంత్లీ సంపాదన ఎంత అంటే తెలుసుకోవచ్చా? నాకు ఐడియా లేదండి, అవి వచ్చింది మామూలు ఖర్చు పెట్టిన ఎంత అంత. రోజుకి ఎంత వస్తుంది? రోజే ఉంటుంది కదండి, మనకి వర్క్ ఉన్నప్పుడు ఒప్పుకోవడం చేయడం వరకే అంతే. ఏంటి ఈవెంట్స్ కి వెళ్ళడం లేకపోతే ఇలా పెయింటింగ్ వర్క్ చూసుకోవాలి అంటే. కుర్రలు నేను చేయను, కుర్రలు చేస్తాను. అదే కుర్రలు ఆర్ట్ ఏది ఉంటే నేను చేస్తాను అంతే. నార్మల్ గా ఉంటే ఇలా రీల్స్ నార్మల్ రీల్ చేస్తాను, ఇంటికాడ తప్ప బయటకు వెళ్ళండి. అది కూడా
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు Thank you. ఇక్కడి వరకు వచ్చి నమస్తే మేడం గారు. మీరందరూ కూడా మా నాటి వాళ్ళు అందరు కళాకారులు మీరు తీసుకొచ్చి ఇంకా డెవలప్ చేయండి. మీ ఛానల్ కూడా బాగుంటుంది. ఇక్కడికి వరకు వచ్చానంటే మీ ఛానల్ వల్ల వచ్చాం. మీ ఛానల్ కూడా నమస్కారం పెట్టి థ్యాంక్ యూ సో మచ్. టైం వచ్చింది. థ్యాంక్ యూ సో Thank మచ్. you.